లండన్లో బిజీగా గడుపుతున్నారు సీఎం చంద్రబాబు. పెట్టుబడులే లక్ష్యంగా వ్యాపారవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో 160 గిగావాట్ల హరిత ఇంధనాన్ని ఉత్పత్తి చేయడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా లండన్లో అతిపెద్ద విద్యుత్ సరఫరాదారులుగా ఉన్న ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ ఏపీకి ఆహ్వానించారు. ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్ క్రిస్ ఫిడ్నర్గెడ్డర్తో చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో క్లీన్ ఎనర్జీ, స్మార్ట్ గ్రిడ్, డేటా అనలిటిక్స్ రంగాల్లో విస్తృత అవకాశాలు, అమరావతి, విశాఖలో నూతన సాంకేతికత ద్వారా విద్యుత్ ఉత్పత్తికి ఉన్న సౌకర్యాల గురించి వివరించారు. ఈ నెల 14-15 తేదీల్లో జరిగే సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్కు రావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. ఏపీలోని వివిధ ప్రాంతాల్లో గ్రీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్లు, ఏవియేషన్ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, వాటికి అనుగుణంగా ప్రభుత్వం రూపొందించిన పారిశ్రామిక పాలసీలను వివరించారు. పెట్టుబడులదారులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని తెలియజేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అనుసరిస్తున్నామని చెప్పారు. విశాఖ, తిరుపతిలో జీసీసీలు ఏర్పాటు చేయాలని రోల్స్ రాయిస్ గ్రూపు ప్రతినిధులను చంద్రబాబు కోరారు. ఈ సంస్థ సిటీఓ నిక్కీ గ్రేడీ స్మిత్తో ఆయన సమావేశమయ్యారు. ఏరో ఇంజన్స్, డీజిల్ ప్రొవెలెన్స్ సిస్టమ్స్ తయారీలో రోల్స్ రాయిస్కు అంతర్జాతీయ బ్రాండ్గా పేరుంది. ఓర్వకల్లు మిలిటరీ ఎయిర్ స్ట్రిప్, విమాన ఎయిర్లైన్స్ ఓవర్ హాలింగ్ యూనిట్, భోగాపురం విమానాశ్రయ సమీపంలో ఏరియేషన్ నికో సిస్టమ్, ఎంఆర్ఓ ఫెసిలిటీ ఏర్పాటుకు అవకాశం ఉందని వివరించారు.